నేను బాగున్నాను పిన్ని, మీరు బాగున్నారా? సిస్టర్ సోనీ, నువ్వేంటి చేతిలో అదేంటి? చరిత్రలోనే హీనమైన బుక్ అది. అసలు అందులో ఏముందో తెలుసా? తండ్రి కూతురుతో వెళ్ళాడంట చండాలంగా. పెళ్లి కాకుండానే జీసస్ పుట్టాడంట కామెడీగా. ఇక అన్న చెల్లిని, బాబోయ్ నా నోటితో నేను చెప్పలేనమ్మా. నువ్వు చదివావా? అంటే శంకర్రావు గారు. నువ్వు చదివావా? నేను నీకులాగే అందరి మాటలు విని బైబిల్ని అపార్థం చేసుకున్నాను రమ్మా. నిజంగా దేవుడే ఉంటే అన్యాయంగా మా అమ్మ చనిపోతున్నప్పుడు ఆపొచ్చు కదా. బీదరికంలో చేస్తున్న ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవచ్చు కదా. బైబిల్ ప్రకారంగా ఎంతో మందిని నాశనం చేస్తున్న దయ్యాన్ని చంపేయొచ్చు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకం అని స్వర్గం అని అంటారు కదా. ఎన్నో కష్టాలు పడుతున్న మనందరిని అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అన్నిటికీ ఆన్సర్స్ జేసీ చర్చ్ బైబిల్ స్టడీలో నేను తెలుసుకుంటున్నాను. చరిత్రలోనే హీనమైన బుక్ అది. బైబిల్ అంటే చరిత్రలో హీనమైనదో చరిత్రలో లేనిదో కాదు. చరిత్రనే మార్చింది, చరిత్రనే తిరగరాసింది. నువ్వు కూడా తెలుసుకోవాలంటే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వు.